ఆరోపణలను వచ్చిన ప్రతి నాయకుల్ని నా పార్టీ అధినాయకుడు సస్పెండ్ చేశాడు. వాళ్ళు తప్పుని సరిదిద్దుకొని పార్టీలోకి రమ్మన్నారు, చట్టానికి వదిలేశారు. నీ నాయకుడు ఏం చేశాడు? ఆడోళ్ళ పట్ల అత్యాచారం చేసిన వాళ్ళకి సీట్ ఇచ్చాడు, హత్యలు చేసినోడికి ఊరేగింపులు చేసి మరీ పదవి ఇచ్చాడు. ఏం పనిష్మెంట్ చేశాడు? నాకు తెలియక ఒక క్వశ్చన్ అడుగుతున్నాను రోజా, నిన్న నీకు దమ్ముంటే చెప్పు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నీ ఇంట్లో వాళ్ళకైనా చూపించుకోగలుగుతావా ఆ ప్రెస్ మీట్ని? నువ్వు నీ దరిద్రపు నోరేసుకొని ప్రెస్ ముందుకి మా జెండా కూలీలని తిడుతున్నారు మీరు మమ్మల్ని. ఎస్, కూలీలమే. మా పార్టీలో కూలీలే నాయకులు అవుతారు, నాయకులే కూలీల్లాగా రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తారు. అది మా లక్ష్యం. మీ పార్టీలో ఏం చేస్తారు? ఎంత బూతులు తిడితే అంత నాయకత్వం వస్తుంది. ఆ నాయకులు అయిన తర్వాత కూడా మళ్ళీ బూతులే తిట్టాలి. అది మీ లక్ష్యం, మీ పార్టీ సిద్ధాంతం, మీ రాజకీయం. హెచ్చరిస్తున్నాను రోజా, ఇది మళ్ళీ రిపీట్ అయ్యిందో, నీ ప్రవర్తన మారలేదో, నా జనసేన జోలికి వచ్చావో ఊరుకునేది లేదు. తప్పు చేస్తే ప్రశ్నించడం నేర్చుకో. ఎక్కడి నుంచి అనుకుంటావేమో, జనసేన అని చూసి. తప్పు జరిగితే ప్రశ్నించడం జనసేన నుంచి నేర్చుకో. ఏంది? మళ్ళీ చెప్తున్నాను, ఇదే బిహేవియర్ రిపీట్ అయిందా? మొదట్లో చెప్పానే, రోజా మొదటి అక్షరం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కలిసి మార్చే పరిస్థితి తెచ్చుకోమాక. ఏంది? జై జనసేన, జై హింద్.